ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేస్తాం. స్తుతుల పైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలను ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనాలు ప్రభా. యాకోబు దేవా, ఇస్సాకు దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. యెహోవా దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నిలబడేవారి నేను కానీ ప్రభా, మాట్లాడేది నీవు నాయన ప్రభా. నీవుండి మాట్లాడించమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభు నీకు లోబడి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నిలిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని నాయన ప్రభ రక్షణ పొందే భాగ్యంను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు అవసరతలు తీర్చమని నా ప్రార్థనని బాధ్యతను చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 23:12-11 చూద్దామండి. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఏంటండి? తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే సమస్తమును కూడా మనం ఈ రోజున మనం ఈ లోకంలో తగ్గించుకుంటే దేవుని దృష్టిలో మనము హెచ్చింపబడతాము. ఈ లోకంలో ఎంత ఏది చేసినా కూడా వ్యర్థమే, ప్రతిదీ కూడా వ్యర్థమే. మనము దేవుని దగ్గర తగ్గించుకుని ఉండాలి. అప్పుడు దేవుని దృష్టిలో మనము హెచ్చింపబడతాము, వాక్యంలో హెచ్చింపబడతాము, పాటలలో హెచ్చింపబడతాము. ఇక్కడ నేను ముందు అని అనుకుంటే దేవుని రాజ్యంలో కడపటి వారిగా అయిపోతాం. మనము ఈ లోకంలో ముందుగా ఉంటే దేవుని రాజ్యంలో, ఈ లోకంలో మనం కడపటి వారిగా ఉంటే దేవుని రాజ్యంలో మనం మొదటి వారిగానే ఉంటాము. మనం ఎప్పుడూ కూడా కడపటి వారిగానే ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనము మొదటి వారిగా, మనం ఇక్కడ తగ్గించుకుంటే దేవుని దృష్టికి మనము హెచ్చింపబడతాము. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నాడు. ప్రభు దృష్టికి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా తగ్గించుకునే స్వభావమును కలిగి ఉండాలి. ఒకవేళ తిట్టిన వారిని తిట్టమని చెప్పలేదు, కొట్టిన వారిని కొట్టమని చెప్పలేదు దేవుడు. మనుషుల చేత శోధింపబడినను, మనుషుల చేత నిందింపబడినను కూడా దేవుని దృష్టిలో మనము తగ్గించుకుని ఉంటే ప్రతిదీ కూడా మనం ఒకవేళ మనం ప్రార్థనకు వెళ్తున్నాం, ప్రార్థనకు వెళ్ళినప్పుడు నాకు ఇది చేయలేదు, నాకు అది చేయలేదు అని అనటం కాదు, మనము చేయడం కాదు, మనము తగ్గించుకున్నామంటే దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడనే అర్థము. మనం ఎప్పుడైతే మనం ఇక్కడ తగ్గించుకుంటామో దేవుని దృష్టిలో మనము హెచ్చింపబడతాము. ఎప్పుడూ కూడా తగ్గించుకునే వారిగానే ఉండాలి. యాకోబు 4:10 చూద్దామండి. యాకోబు 4:10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక విధించువాడవై అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీర్చుటకు నీవవుదువు. ఎప్పుడండి? మనము ప్రభువు దృష్టికి ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ఎప్పుడవుతామో ప్రభువు దృష్టికి మీరు తగ్గించుకునేది, అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తానన్నారు కదా. మనం ముందు అనుకున్నాం కదా, ఒక్కసారి ఎప్పుడైతే మనం తగ్గించుకునే స్వభావమును కలిగి ఉంటామో దేవుడు మనలను హెచ్చిస్తున్నాడు. ఇక్కడ శోధనలు వస్తున్నాయంటే దేవుని దృష్టిలో మనం ఎదుగుతున్నామని. ఇక్కడ మనలను ఎవరైనా కించపరిచి మాట్లాడుతున్నారంటే దేవుని దగ్గర మనము హెచ్చింపబడుచున్నామని అర్థము. మనం దేవుని దృష్టిలో ఎప్పుడైతే హెచ్చింపబడుతున్నామో ఈ లోకంలో మనల్ని తగ్గించే మాట్లాడతారు, ఈ లోకంలో మనల్ని శ్రమ పెడుతూ మాట్లాడుతూ ఉంటారు. అందుని బట్టి మనము ఎప్పుడును కూడా బాధపడకూడదు. సుంకరిని పరిశ్రయుడును కూడా ఏమని ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయమునకు వెళ్ళారు. అందులో ఒకడు పరిశ్రయుడు, మరొకడు సుంకరి. పరిశ్రయుడు దొంగ వలె ఉండునందుకు నీవు దొంగ వలె ఉండనందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అంటున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, దశమ భాగములు ఇస్తున్నాను అని తనకు తాను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపిన అయిన అవనందుకు నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇద్దరిలో సుంకరి
సుంకరుని ప్రభువు నీతిమంతుడుగాని ఎంచాడు. కొంతమంది వాళ్ళు చేసే భక్తులు, కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసే భక్తి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేనే భక్తి పరుని, అవతల వాళ్ళు నాకంటే భక్తి పరులు కాదు, నేను చేసే ప్రార్థనే భక్తి కలిగిన ప్రార్థన, నేను చేసే ప్రార్థనే పరిపూర్ణమైన ప్రార్థన అని విర్రవీగుతూ ఉంటారు. కానీ సుంకరి కూడా అలాగే ప్రార్థన చేశాడు కదా. కానీ ఎవరు ప్రార్థన ఆలకించాడు దేవుడు? ఎవరు ప్రార్థన ఆలకించాడండి? సుంకరి ప్రార్థన ఆలకించాడా, లేకపోతే పరిశ్రయుడు ప్రార్థన ఆలకించాడా? పరిశ్రయుడు ప్రార్థనే ఆలకించాడు. వ్యభిచారుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానంటున్నాడు. అన్యాయస్తుల వలె ఉండనందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానన్నాడు. ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాననే అని అంటున్నాడు. కానీ వారానికి 2 సార్లు ఉన్నా ఎవరి వల్ల ఎదుటి వారిని పోల్చుకోవడంలో మనకి మనమే క్షీణించిపోతున్నాం. ఎదుటి వారితో పోల్చుకుంటే మనమే దిగజారిపోతున్నామని లెక్కని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు కదా. పరిశ్రయుడును సుంకరుడి ప్రార్థన ఆలకించి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పుచున్నారు కదా. ఎవరు ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడా, పరిశ్రయుడు ప్రార్థన ఆలకించాడా? పరిశ్రయుడు ప్రార్థనే ఆలకించాడు, పొగుడుకుంటూ చేశాడు సుంకరి. పాపినైనా నన్ను కరుణించమని సుంకరి ఏమని చేశాడు? పాపినైనా నన్ను కరుణించమని కొంతమంది వాళ్ళు కరుణించమని ప్రార్థన చేశాడు. కొంతమంది వాళ్ళు చేసే ప్రార్థన భక్తిదని పొగుడుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని, వాళ్ళే దేవుడు ఆశీర్వాదిస్తున్నాడని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారు? నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థనే ఆలకిస్తాడని చాలామంది కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎవరి మంచితనమును బట్టే వాళ్ళకి ప్రభువు ఇస్తూ ఉంటాడు. నేను మంచిదాన్ని, అందుకనే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ప్రభు దృష్టిలో నేనే ధన్యురాలను అవుతాను అని ఎవరికి వారే పొగుడుకుంటున్నారు తప్ప కానీ ప్రభువు దృష్టికి తగ్గించుకుని వారే హెచ్చింపబడతారని కూడా ఎవరు కూడా ఆలోచించట్లేదు. కాదు, ప్రభువు వల్లనే మంచి జీవితము వచ్చింది నాకు, లేకపోతే ప్రభువు వల్లనే నాకు మంచి ఈ వృద్ధి వచ్చింది అని ఎవరును కూడా అనుకోవట్లేదు. ఒకరికి నా వల్లనే వచ్చింది, నేను ప్రార్థన చేయటం వల్లనే వాళ్ళ దృష్టిలో నేను హెచ్చింపబడ్డాను. కానీ అది ఎప్పుడూనే కాదు. దేవుడు హెచ్చిస్తే మనము పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తుతానంటున్నాడు. పెంట కుప్పల మీద నుంచి దేవుని దృష్టిలో మనం హెచ్చింపబడేవారిగా ఉంటే పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తుతానన్నాడు. కానీ మనం ఈరోజు ఏం చేయాలంటే ఎదుటి వారితో పోల్చుకోకూడదు, తగ్గించుకునే స్వభావమును కలిగి ఉండాలి. మనం తగ్గింపు కలిగి స్వభావమును కలిగి ఉండాలి. ప్రభు దృష్టిలో మనము ధన్యులమవుతాము. ఎప్పుడు తగ్గించుకుంటే ప్రభు దృష్టిలో మనము ధన్యులమవుతాము. మిక్కిలి కొంచెంలో కూడా అన్యాయంగా ఉండువాడు ఎప్పుడును కూడా అన్యాయంగానే ఉంటాడు. అదే నమ్మకంగా ఉండువాడు ఎప్పుడును కూడా నమ్మకం. దేవుని దృష్టికి మనం నమ్మకంగా ఉంటున్నామా, లేకపోతే అన్యాయస్తుడిగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నామా అనేది ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ప్రార్థన చేసేస్తున్నామే, బైబిల్ చదివేస్తున్నామే అంటే కాదు కదా. మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేస్తున్నాము? దేవుని యందు విశ్వాసంతో చేస్తున్నామా? ఎప్పుడు నమ్మకమును విశ్వాసంనే తప్పగా ఇంకేది లేదు. ఈ రెండే కదా మనల్ని నడిపించేవి, నమ్మకమును విశ్వాసము. నిరీక్షణను కలిగి ఉంటే మనకి ప్రతిదీ కూడా సాధ్యమే అవుతుంది. మనం దేవుని దృష్టిలో ఎప్పుడును కూడా తగ్గించుకునేవారుగానే ఉండాలి, కానీ హెచ్చింపబడేవారుగా ఎప్పుడును కూడా ఉండకూడదు. అన్యాయంగా కూడా ఉండకూడదు. ఎక్కువగా అన్యాయం చేస్తే మనకు కూడా ఎక్కువగా దేవుడు ఒక్కొక్కసారి మనల్ని బాధ పెడుతూ ఉంటాడు. దేవుడు అప్పగించిన పనిని మనం ఏదైనా చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే దేవుని పనిని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. ఈరోజు నేను ఇలా సేవ చేస్తున్నానంటే అది దేవుడిచ్చిన కృపయే, నాకు దేవుడిచ్చిన దయ్యే. నేను ఎప్పుడును కూడా ఇలా చేస్తాను, దేవుని పని చేస్తానని నేను ఎప్పుడు కూడా. కానీ దేవునిలో పని చేస్తున్నప్పుడు శ్రమలు ఎక్కువ వస్తూ ఉంటాయి, వేదనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా తట్టుకుని నిలబడాలి. తగ్గించుకుని నిలబడితేనే దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. తగ్గించుకునే వారు ఎప్పుడును కూడా హెచ్చింపబడతారని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా ప్రభువు దృష్టికి మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనకు విరోధంగా ఉన్న వారిని కూడా క్షమించాలి. మనం ఏంటంటే మనుషులం కదా, విశిక్షణ జ్ఞానమును కోల్పోతూ ఉంటాం. అలాంటినప్పుడే మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, దేవునిని ప్రార్థిస్తాం. ఒక్క నిమిషము మనం ఆలోచిస్తే అక్కడ ఏది కూడా జరగదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. సర్వశక్తుడా, కృపగల దేవ, దయామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. రాత్రికాలమంతా కాచికప్పుడు నాయన ప్రభా, నీ కాలమంతా కాచికప్పుడు నాయన ప్రభా, నీస్తూ నిలవబెట్టినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. నేను గడిచిన కాలమంతా మమ్మల్ని కాచికాపడి సజీవ రేఖలు ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన.
మా శత్రువులని మిత్రువులని దీవించు నాయన ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము ప్రభ. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, వెధవరాలని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. గర్భిణీలకు సిలువను కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చంటిబిడ్డ తల్లిని ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభ. ఆపరేషన్లో ప్రభ తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యున్నారు ప్రభ. ఆ బిడ్డలను కూడా ప్రభ గాయములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలోనైనా ప్రభ నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఆ కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీకు ఎన్నికలేని వారు ప్రభ మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభ. నీకే స్తోత్రమును గానమును చేయుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచినట్టు, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచినట్టు వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశంలో వెలుచున్న వారు వచ్చుచున్నారు వారిని కూడా ప్రభ క్షేమంగా వచ్చుటకు వెళ్ళుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ నీ దయను నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మన శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్తున్నారు ప్రభ. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. పీసీసీ పెట్టుకున్నారు ప్రభ. పీసీసీ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటున్నారు ప్రభ. వచ్చే పని చేసుకునేటకు శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభ వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును నీ కనికరమును నీ దయని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ నీ కనికరమును నీ దయను దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్ని చేర్చుకోమని యేసుపుంజి నా బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందే నెరవేరినట్లును మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.